టిఆర్ఎస్ ముంచి మామూలుగా ఎలక్షన్ అని అన్నారు. ఆ ఎలక్షన్లన్నీ అయిపోయి మమ్మల్ని పట్టించుకున్న నాదుడే లేకుండా అయిపోయిండు. మా భూములన్నీ గుంజుకొని భూస్థాపన చేసిండు. వాడిని దమ్ము ఉంటే ఆర్ఎన్ఆర్ కాలనీ రమ్మను. కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ. ఖమ్మం దగ్గర వెలుగుమాట్ల భూదాన్ భూముల గురించి పంచాయతీ నడుస్తుంది. కేటీఆర్ అడిగి ఏమంటున్నాడంటే మీకు మళ్ళీ ఇల్లు కట్టిస్తాం, మీకు పక్క ఇల్లు కట్టి అప్పుడు గల్లీ నుంచి ఢిల్లీ దాకా ప్రతి ఒక్కరం పోరాడినాం. కేటీఆర్ చెప్పే ముచ్చట్లు ఆ ఖమ్మం వల్ల నమ్మమంటావా వద్దు అంటావా? అట్లా వాళ్ళు నమ్మితే బూడిద రాలినట్టే. ఈ ఎల్మల నమ్మితే మొత్తం బూడిద రాలుతుంది వాళ్ళకు కూడా. వీళ్ళ గెలిచిండు కదా, గెలిచినాక పాముదుల బండి బయట కూడా రాకుండా కూర్చున్నాడు. మరి అంత తెలివిగలోడు అయితే మరి ఎవడెవడు కింద మీద అయిందో మరి అసెంబ్లీలో ఏం మాట్లాడుతుండు, ఏం చేస్తుండు? ఇది వరకు ఒక్కసారి కూడా అసెంబ్లీకి పోయినా పని ఉంది ఏదైనా సమస్య ఉంది అంటే ఎమ్మెల్యే దగ్గర పోతారు ఏడాయన. మరి మీరు మీ ఎమ్మెల్యే దగ్గర పోరు ఎప్పుడు? పాముదులకు పోదామన్నా వాడు దగ్గరికి రాని ఆడ గేట్ కాడ ఉండి వాళ్ళందరూ పో అని ఎల్లగొట్టే సమయం వచ్చింది. సో ఇప్పుడు మనం మల్లన్న సాగర్ ముంపు గ్రామాలైనటువంటి కిష్టాపూర్ దగ్గర ఉన్నాం. ఇక్కడ అన్ని ఆర్ఎన్ఆర్ కాలనీస్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. సో ఇవాళ రాష్ట్రంలో అటు వెలుగుమట్ల భూదాన్ భూముల విషయం కావచ్చు, అటు మూసీ నది ప్రక్షాళన విషయంలో అక్కడ జరుగుతున్నటువంటి ఆందోళనలు కావచ్చు, ఇవన్నీ ఆందోళన నేపథ్యంలో రాష్ట్రం అందరి చూపు కూడా అటువైపే ఉంది. అయితే మరి అంతకంటే ఎక్కువ నష్టపోయి ఇంకా రోడ్డు పాలయ్యి జీవనోపాధి లేక ఇబ్బందులు పడుతున్నటువంటి ముంపు గ్రామాలు ఇక్కడ చాలా వరకు ఉన్నాయి గజ్వేల్ పట్టణ పరిధిలో. సో మరి మొన్ననే మున్సిపల్ ఎన్నికలు కూడా అయిపోయినాయి. మరి వీళ్ళ కష్టాలు ఎట్లా ఉన్నాయి, వీళ్ళ బాధలన్నీ తీరినాయా? ఇక్కడికి వచ్చి చాలా సంవత్సరాలు అవుతుంది కాబట్టి మరి వాళ్ళ జీవన విధానం ఎట్లా మారింది అని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏం పేరే? ఉమ్మారెడ్డి. ఏ ఊరు మనది? ఏడిగాడ కిష్టాపురం. ఏడిగాడ కిష్టాపురేనా? ఏం నడుస్తుంది మరి? చాయ్ డబ్బాల కాడ ఏం మాట్లాడుకుంటారు? ఏదైనా కూర్చుండి ఏదేం లేకపోయా ఎంత పని చేసిరి. ఇదివరకు దాకా టిఆర్ఎస్ ముంచి మమ్మల్ని వారేసింది కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ కన్ను తెరిచి మమ్మల్ని కళ్ళ చూస్తుందేమని చూస్తున్నాం, ఎదురు చూస్తా ఉన్నాం. ఎదురు చూస్తా ఉన్నారు. 2 ఏళ్ళ కోలే కాంగ్రెస్ కూడా ఎదురు చూడ అవుతుంది. ఇప్పుడు కూడా ఎలక్షన్ అని అన్నారు. ఆ ఎలక్షన్లన్నీ అయిపోయినాయి. ఇప్పటికి మమ్మల్ని పట్టించుకున్న నాదుడే లేకుండా అయిపోయిండు. పరిస్థితి మాకు ఆగం అయిపోయినాం అని చెప్తాను. ఎందుకు ఇప్పుడు మీది మల్లన్న సాగర్ లో పోయిన వాళ్ళందరికీ మంచిగా ప్యాకేజీలు ఇచ్చి పైసలు ఇచ్చి మంచిగా సెట్ చేశారు కదా. పెద్ద మనుషులు వానికి సంకన ఉన్న వాళ్ళకి మాత్రమే సాయం చేసుకున్నారు. ఇక మనం భూ పోరాటం చేసిన వాళ్ళందరినీ భూస్థాపనకే ఉన్నాం మేము. ఇంతవరకు మమ్మల్ని పట్టించుకున్న నాదుడే లేడు. ఇప్పుడు మీరు ఇంటికాడ వార్తలు చూస్తావా? ఇంటికాడ టీవీలో ఎప్పుడన్నా? చూస్తున్నాం. ఇప్పుడు ఆడ ఖమ్మం దగ్గర వెలుగుమాట్ల భూదాన్ భూముల గురించి పంచాయతీ నడుస్తుంది. ఆడ భూములు అంటే గిట్లే గుడిసెలు వేసుకున్న వాళ్ళు, ఇల్లు కట్టుకున్న వాళ్ళు అందరికి ఉలగొట్టి చేస్తుంది ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. ఆయన కేటీఆర్ అడిగి ఏమంటున్నాడంటే మీకు మళ్ళీ ఇల్లు కట్టిస్తాం, మీకు పక్క ఇల్లు కట్టిస్తాం, మేము అధికారులకు వస్తే మీకు మంచిగా కడుపు పెట్టుకొని చూసుకుంటాం, మల్లన్న సాగర్లను కొండపోచమ్మ వాళ్ళందరికీ ఎట్లా మంచి చేసినాం మీకు అట్లా చేస్తామంటుండు కేటీఆర్ అంటుండు కదా. 4 కుటుంబాలు వాళ్ళు లక్షల ఎకరాల కొద్ది భూములు సంపాదించుకున్న కొడుకులు వాళ్ళు ఇప్పుడు ఇస్తామని అంటారు కానీ ఇది వరకు మాకు వచ్చింది లేదు. ఈ హరీష్ రావు వచ్చి కొంపల్ని నాశనం చేసిండు. ఇంకేం చేస్తాడు వాడు? అప్పుడు గల్లీ నుంచి ఢిల్లీ దాకా ప్రతి ఒక్కరం పోరాడినాం. ఇప్పుడు వీడు 4 దిక్కుల సచ్చినా ఎత్తుకపోతాం రెడీ ఉన్నాం, మమ్మల్ని ఏం బీక్తారని ఇది వరకు మాకు ఏమి కూడా వాడు చేయలే. మా భూములన్నీ గుంజుకొని భూస్థాపన చేసిండు. వాడిని దమ్ము ఉంటే ఆర్ఎన్ఆర్ కాలనీ రమ్మను. కేటీఆర్ గాని హరీష్ రావు గాని మొన్ననే చెప్పులతో కొట్టిరు. ఇప్పుడు మళ్ళా కొడతారో లేదో చూడు అంతే. నేను అరే ఆడ మరి ఖమ్మం వాళ్ళకి గంత మంచి చెప్తుండు కదా. ఇక మరి వాళ్ళ నాయన సొంత నియోజకవర్గం కేసీఆర్ దేనా ఇది, ఎంత మంచి చేసి ఉంటో అరుచుకొని ఆ వెలుగుమట్లకు ధైర్యం ఇద్దామని నేనైతే నువ్వు ఇట్లా మాట్లాడవాలి. మరి వాడు చేసింది ఏమున్నది? మేము నడి బాధార కూర్చుని పెట్టు రమ్మంటే మన దమ్ముంటే నా దగ్గర రమ్మను, అంతేనా? నేను మాట్లాడతా. హరీష్ రావు గాని కేటీఆర్ దమ్ముంటే రమ్మంట. ఏం నీకేం చేయలే? ఏం వాడు ఏం చేసినా చూడు. ఇదివరకు 1 రూపాయి కూడా చెట్టు భూమి పెట్టుకోకుండా కూడా పోరాడుతున్నాం. మరి ఎందుకయ్యా మరి అయితే అంతే. కేసీఆర్ మసాలా కడుపులు పెట్టుకొని చూసుకుంటాం, మీరు త్యాగదానులు, మీకు మా గురించి భూములు ఇచ్చిరు అట్లా చూసుకుంటాడు. అయితే ఎమ్మెల్యే గెలిచిండు కదా, గెలిచినాక పాముదుల బండి బయట కూడా రాకుండా కూర్చున్నాడు. మరి అంత తెలివిగలోడు అయితే మరి ఎవడెవడు కింద మీద అయిందో అసెంబ్లీ పోయి కొట్లాడి మరి అసెంబ్లీలో ఏం మాట్లాడుతుండు, ఏం చేస్తుండు? ఇది వరకు ఒక్కసారి కూడా అసెంబ్లీకి పోయినా
అరే ఆడ అసెంబ్లీకి పోతలేడు, సరే దేశమంతా తిరుగుతలేడు, ఇడిచిపెడదాం. ఈడనైతే మీకు ఎమ్మెల్యే ఆయనే కదా, మీ దగ్గర కూడా వస్తలేడా? ఇక బొచ్చుడెక్క కంటికి గడ కనబడితే పాపం. గీనే ఫామ్ హౌస్ గీనేనేమో కదా. ఆ పాము ఉంటే వానికే సముద్రం పోలే, పైసలు ఉండే, భూములు ఉండే, వానికే ఉండే. ఈ ప్రజలకు ఏమున్నాయి? బూడిదే రాలబట్టే. ఇప్పుడు మీకు ఇందిరా మీన్లో, రేషన్ కార్డులో ఇంకేదైనా పని ఉంది, ఏదైనా సమస్య ఉంది అంటే ఎమ్మెల్యే దగ్గర పోతారు ఏడాయన. మరి మీరు మీ ఎమ్మెల్యే దగ్గర పోరు ఎప్పుడు? పాముదులకు పోదామన్నా వాడు దగ్గరికి రాని ఆడ గేట్ కాడ ఉండి వాళ్ళందరూ ఏ పో అని వెళ్ళగొట్టే సమయం వచ్చింది. అంతేనా? పోదామన్నా ఇప్పుడు దీని ఏమంటారు, డబుల్ బెడ్రూమ్ కూడా ఖాళీ చేపిస్తారు, ఇబ్బంది పెడుతున్నారు అనేది తెలిసింది. ఇప్పుడు మీకు తాత్కాలికంగా ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఉన్నాయి ఇవన్నీ, వాళ్ళు ఉన్న వాళ్ళని కూడా ఖాళీ చేయాలి. మీరు మీకు ప్యాకేజీలు రాకనేమో చాలా మంది ఉన్నారు, వాళ్ళని ఇప్పుడు నిన్న మొన్న బాగా ఇబ్బంది పెడుతున్నారటగా. ఇబ్బందులు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇబ్బంది లేని వాళ్ళు ఎంతో మంది కారు గతి లేని వాళ్ళు రావాలన్నా ఒక్కొక్కడు 2-3 కోట్ల ఆస్తి ఉన్న వాళ్ళు కూడా వచ్చి ఈ కౌన్సిలర్ పట్టుకొని అలా వస్తువులు లంచాలు ఇచ్చుకుంటారు. గజవేలకెళ్ళి వచ్చేటోళ్ళు. ఇక్కడ ముంపు గ్రామాల్లో కడుపు చేత పట్టుకుని వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏమో ఆగమున్నది. ఇప్పుడు ఒక్కొక్కరికి ₹1,00,00,000 ఆస్తులు ఉన్నా గానీ కౌన్సిలర్కు 100-50 పైసలు ఇచ్చుకుంటా మునుపు పాత కౌన్సిలర్. నేను ఏమంటున్నా, అందరం కొట్లాడాం తెలంగాణ గురించి. ఆడ పాపం ఖమ్మంలో ఉన్న వాళ్ళు కూడా కొట్లాడారు. మరి వాళ్ళు భూములు కోల్పోతారు, వాళ్ళ కేటీఆర్ మస్తుగా ముచ్చట్లు చెప్తాడు. మరి కేటీఆర్ చెప్పే ముచ్చట్లు ఆ ఖమ్మం వల్ల నమ్మమంటావా వద్దు అంటావా? అట్లా వాళ్ళు నమ్మితే బూడిద రాలినట్టే. ఈ ఎల్మల నమ్మితే మొత్తం బూడిద రాలుతుంది వాళ్ళకు కూడా. అంతేనా? ఇది మాత్రం పక్క. ఇక ఖమ్మం వల్ల కిటికీలు చెప్తున్నావు సోటిగా. మేము మమ్మల్ని మీరు నమ్మినట్టు మీరు నమ్మితే మీరు ఆగమైపోతారు అంటావు. మంచిగా ఏం లేకుండా. అరే బ్రహ్మాండంగా ఇల్లు కట్టిస్తా అంటుండే వాడు మత్తుగా అంటాడు. ఇప్పుడు వాడు గెలిచేదాకా మత్తుగా అంటాడు. గెలిచిందంటే మీద అంటాడు. అంతేనా? బస్ ఆయన నమ్ముకొని అయితే ఆగమైపోయారు అంతా. అంతా ఆగమైన. అంతేనా?